హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం చేపలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చేపల్ని మంచిగా కడిగేసి పక్కన పెట్టుకోండి. దాంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం నిమ్మరసం పిండేసుకొని చక్కగా ప్రతి ఒక్క ముక్కకి అంటేలాగా చక్కగా మసాలా అంతా పట్టేలాగా పట్టించి పక్కకి పెట్టుకోండి. ఒక గంట అలాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని చేపల్ని ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసేసుకుని ఇవి పక్కకు తీసి పెట్టుకుందాం. ఈ లోపల మిక్సీ జార్లోకి నేను 2 ఆనియన్స్ని పేస్ట్ పెడుతున్నానండి. పేస్ట్ పట్టి అది పక్కన పెట్టుకున్నాను. ఇట్లా చేపలు ఫ్రై అయిపోయిన తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ పేస్ట్ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. ఫ్రై చేసుకుని దీంట్లోకి గ్రేవీకి సరిపడినంతగా ఉప్పు, పసుపు ఇంకా కారం కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకుని దీన్ని మంచిగా ఫ్రై అవనిద్దాం. దాంట్లో వాటర్ సపరేషన్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేశాను. ఇక చక్కగా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి కలర్ చక్కగా చేంజ్ అయిపోయింది. ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఫిష్ ఫ్రైని దీంట్లోకి యాడ్ చేసేసుకుని కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. ప్రతి ఒక్క పీస్కి ఆ మసాలాని పట్టించడమే. ఫిష్ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.